బీసీ మహిళలకి 24,000 రూపాయల బంపర్ ఆఫర్. ఉపాధి శిక్షణలో భాగంగా టైలరింగ్‌లో శిక్షణ ఇచ్చేందుకు పలు సంస్థల నుంచి టెండర్‌లను ఆహ్వానించింది. ఆల్రెడీ టైలరింగ్ శిక్షణ ఇచ్చేటువంటి సంస్థలతోటి ఇప్పటికే ఆ అగ్రిమెంట్ కూడా అయిపోయిందంట. అంటే 80,000 మంది బీసీ మహిళల్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. ఒక్కొక్కరికి 24,000 విలువ గల కుట్టు మిషన్ ఉచితంగా అందించనున్న ప్రభుత్వం. 24,000 రూపాయల డబ్బులు ఇవ్వటం లేదు. 24,000 విలువ గల కుట్టు మిషన్‌ని అందిస్తున్న ప్రభుత్వం అంట. కుట్టు మిషన్ ధరను ప్రభుత్వం 24,000గా ఎందుకు నిర్ణయిస్తుంది అనేది తేలాల్సిన అంశం. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం విశ్వకర్మ యోజన పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం 15,000 ఇస్తుందంట ఒక్కొక్కరికి. అంటే 15,000 రూపాయలకి కుట్టు మిషన్ కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది అంటే మరి కుట్టు మిషన్ ధర 15,000 కదా, వీళ్ళు 24,000 ఎందుకు వేశారు? మార్కెట్లో సంప్రదాయ కుట్టు మిషన్ ధర 10,000 నుంచి 15,000 దాకా ఉంటుందట. అదే ఎలక్ట్రిక్ కుట్టు మిషన్ ధర 20,000 లోపే ఉంటుంది. మరి ఏపీ ప్రభుత్వం ఎందుకు కుట్టు మిషన్ ధరను 24,000గా చెబుతుంది అనే ప్రశ్న తెరపైకి వస్తుంది. 80,000 మంది మహిళలకు 15,000 చొప్పున కుట్టు మిషన్ ఇస్తే ప్రభుత్వానికి అయ్యే వ్యయం 120 కోట్లు. అదే 80,000 మందికి 24,000 చొప్పున కుట్టు మిషన్లు ఇస్తే ప్రభుత్వానికి అయ్యే వ్యయం 192 కోట్లు. అంటే అదనంగా 72 కోట్ల రూపాయలు అవుతుంది. అంటే మొత్తం ఒకేసారి బల్క్లో ఆర్డర్ ఇస్తారు. అందువల్ల భారీ ఆర్డర్ కాబట్టి కుట్టు మిషన్ల తయారీ కంపెనీలు తక్కువ ధరకే వాటిని ఇస్తాయి. 10,000 రూపాయలకు వచ్చేసింది. ఎందుకు భారీ ఆఫర్ 80,000 కుట్టు మిషన్లు ఒకసారి ఆర్డర్ ఇచ్చినప్పుడు ఒక్కొక్క మిషన్ నీకు 10,000కి 8,000 6,000 కూడా రావచ్చు. ఎందుకంటే భారీ మొత్తంలో కదా. ప్రభుత్వం ఒక్కో కుట్టు మిషన్ ధర 24,000గా నిర్ణయించింది వెనుక పెద్ద స్కామ్ ఏదో జరగబోతుందని పొలిటికల్ సర్కిల్లో టాక్ వినిపిస్తుంది. అంటే 24,000 రూపాయల కుట్టు మిషన్ అన్నారు కదా, కంపెనీ కూడా 24,000 ఇస్తున్నారా? వీళ్ళూరికే స్టేట్మెంట్ ఇచ్చారు. 24,000 రూపాయలు వర్త్ అయ్యేటువంటి కుట్టు మిషన్ ఇస్తున్నామని స్టేట్మెంట్ ఇచ్చారా తప్ప నిజంగా కంపెనీకి అంత ఇచ్చారా లేదా నేను చెప్పలే గవర్నమెంట్. ఇంకా ఏదేమైనా సరే 24,000 రూపాయలు కుట్టు మిషన్ వాళ్ళకి ఇచ్చినప్పుడు కంపెనీకి కూడా 24,000 పే చేస్తే మాత్రం 100% స్కామే అది. వాళ్ళు బార్గెయిన్ చేసుకొని 5,000 6,000 10,000 రూపాయల కంపెనీకి కట్టారనుకోండి, వీళ్ళకి చెప్పారు ఇదిగోండి మీకు 24,000 రూపాయలు కుట్టు మిషన్ ఇస్తామని చెప్పారు. బట్ వాళ్ళు 10,000 రూపాయలకే కంపెనీకి కట్టారనుకోండి, స్కామ్ లేదు దాంట్లో.